2025 విషాదాలు విజయాలు విశేషాలు 2025 సంవత్సరం పూర్తి కాబోతుంది. అయితే ఈ ఏడాదిలో చాలా విషాదాలు చోటు చేసుకోగా అదే సమయంలో ఎన్నో విజయాలు విశేషాలు సంచలనాలు నమోదయ్యాయి. ప్రకృతి వైఫల్యాల నుంచి మానవ తప్పిదాల వరకు ఇలా ఎన్నో ప్రమాదాలతో ఈ ఏడాది తీవ్ర విషాదాలను మిగిల్చింది. మరి ఆ విషాదాలు విశేషాలు ఏంటో ఒక్కసారి నిమరేసుకుందాం. 2025 సంవత్సరంలో ఏపీ వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలు, ఆలయ తొక్కీసలాటల వల్ల 100 మందికి పైగా మరణించారు. జనవరిలో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కీసలాట సందర్భంగా సుమారు 6 భక్తులు మరణించగా మరో 40 మంది దాకా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆలయంలో చందనోత్సవం రోజున దేవస్థానంలో గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కీసలాటలో 9 మంది భక్తులు మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. కర్నూలు జిల్లా చినటేకూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్కు అగ్ని ప్రమాదం జరిగి 20 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. డిసెంబర్ 12న అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి వెళ్లే ఘాట్ రోడ్లో ప్రైవేట్ బస్సు లోయలో పడడంతో 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. దీంతో పాటు అక్టోబర్ నెలలో మోంతా తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి లక్షల మంది ప్రభావితులయ్యారు. తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే సంగారెడ్డి జిల్లాలోని సిగాచి ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో 40 మందికి పైగా కార్మికులు మృతి చెందగా మరో 33 మంది వరకు గాయపడ్డారు. ఫిబ్రవరి 22న నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నల్ పనుల్లో కాంక్రీట్ పెచ్చులు ఊడిపడి 8 మంది ఉద్యోగులు చనిపోయారు. హైదరాబాద్లోని పాత బస్తీలో ఉన్న గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదం యావత్తు తెలంగాణను దిగ్భ్రాంతికి గురిచేసింది. చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్లో తెల్లవారుజామున మంటలు చెలరేగి సుమారు 17 మంది సజీవ దహనమయ్యారు. నవంబర్ 3వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 19 నుంచి 20 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదం యావత్తు తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. జాతీయ స్థాయిలోనూ ఈ ఏడాదిలో జరిగిన పలు విషాదాలు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ఏడాది ప్రారంభంలో మహాకుంభమేళాలో జరిగిన తొక్కీసలాటలో 30 మంది చనిపోగా 60 మంది గాయపడ్డారు. ఫిబ్రవరి 15న ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కీసలాటలో 18 మంది చనిపోగా 12 మంది గాయపడ్డారు. జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కీసలాటలో 11 మంది మరణించగా 47 మంది గాయపడ్డారు. సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో తమిళగ వెట్రి కలగం పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తొక్కీసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 41 మంది మరణించగా 50 మంది గాయపడ్డారు. నవంబర్ 10న దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో 9 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. 2025 సంవత్సరంలో నమోదైన విశేషాల సంగతి చూసుకున్నట్లయితే అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో సుమారు 3 లక్షల మంది యోగాసనాలు వేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైంది. విశాఖలో గూగుల్ సుమారు $15 బిలియన్ పెట్టుబడితో AI డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 అత్యంత విజయవంతంగా ముగిసింది. ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్ టూర్ ఫుట్బాల్ అభిమానులకు మైమర్చిపోలేని జ్ఞాపకమని చెప్పుకోవచ్చు. మే నెలలో హైటెక్స్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడంతో హైదరాబాద్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబర్లో సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన బతుకమ్మ వేడుకలు చరిత్ర సృష్టించాయి. 63 అడుగులతో ఎత్తైన పూల బతుకమ్మను నిర్మించడంతో ఈ వేడుక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. ఇక రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణలో కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. ఈ ఏడాది మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్కు మంత్రి పదవి దక్కింది. మైనారిటీ కోటాలో ఆయనకు మంత్రి పదవి లభించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేయడంతో ఆమెను పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. దీంతో పాటు ఈ ఏడాది చివర తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఏపీ రాజకీయాల్లో 2025 సంవత్సరం మొత్తం తిరుమల కేంద్రంగా వివాదాలు నడిచాయి. లడ్డూ కల్తీ నెయ్యి, పరకామణి చోరీ,
పట్టు వస్త్రాల స్కామ్ వంటివి వివాదమయ్యాయి. వాటిపై ఇప్పటికీ ఇంకా విచారణలు జరుగుతున్నాయి. 2025 సంవత్సరం మావోయిస్టులకు విషాదకరమైన సంవత్సరం అనే చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యాన్ని జల్లెడ పట్టడంతో ఎంతో మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, హిడ్మా వంటి అగ్రనేతలు చనిపోయారు. దీంతో చాలామంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2025 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చాలా సంస్కరణలు చేపట్టింది. జీఎస్టీలో 2 స్లాబ్లను తొలగించడం, బీమా రంగంలో 100% FDI, లేబర్ కోడ్లు, న్యూక్లియర్ ఎనర్జీ కోసం శాంతి చట్టం, VBG, రామ్జీ వంటి చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. 2025 సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకు అంతగా కలిసిరాని ఏడాది అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. పలు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రాలు ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేక ఈ ఏడాది అతిపెద్ద పరాజయాలుగా నిలిచాయి. అయితే బడ్జెట్ లేకపోయినా లిటిల్ హార్ట్స్, కోర్ 2, రాజు వెడ్స్ రాంబాయి వంటి చిన్న మూవీలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాయి. 2025 సంవత్సరం భారత క్రీడా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే IPL వేలంలో కోట్లు పలికి చరిత్ర సృష్టించిన వైభవ్ ఇప్పుడు భారత్ అండర్-19 జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. చదరంగంలో భారత్ ఇప్పుడు ప్రపంచ అగ్రగామిగా ఎదిగింది. ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో అతి పిన్న వయసులో గుకేష్, ప్రజ్ఞానంద వంటి వారు సంచలనాలు సృష్టిస్తున్నారు. కేవలం క్రికెట్, చెస్ మాత్రమే కాదు, బ్యాడ్మింటన్, షూటింగ్, అథ్లెటిక్స్లో కూడా భారత యువత అద్భుతాలు చేస్తుంది. 2025 సంవత్సరం గ్లోబల్ ఎకానమీ చరిత్రలో ఒక విలక్షణమైన అధ్యాయంగా నిలిచిపోతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2వ విడత పాలనలో సంచలన నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏప్రిల్ 2న ట్రంప్ అన్ని దేశాల నుండి వచ్చే దిగుమతులపై 10% బేస్ టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించడంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లో సుమారు $10 ట్రిలియన్ సంపద ఆవిరైపోయింది. ఇది 2025లోనే అతిపెద్ద ఆర్థిక కుదుపుగా నిలిచింది. ఇక ఈ ఏడాది ఆగస్టు నెలలో భారత్ ఎగుమతులపై ట్రంప్ ఏకంగా 50% టారిఫ్ విధించి షాక్ ఇచ్చారు. ఇక ట్రంప్ ఆర్థిక విధానాల వల్ల 2025లో డాలర్ విలువ అత్యంత బలంగా మారగా భారత రూపాయి మాత్రం రికార్డు స్థాయిలో $88.78 వద్దకు పడిపోయింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.